హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ నూనె వంకాయ. సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నూనె వంకాయ కూరలో మసాలాలో ఏమీ ఉండవండి. వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ అంతే. మనం రెగ్యులర్గా వేసుకునే కారము, ఉప్పు ఉంటుంది. చాలా బాగుంటుంది. నూనె వంకాయ తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి నూనె వేసుకుని నూనెని వేడి చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న గుత్తుగా ఉన్న వంకాయలని వేసుకుని వేయించుకోవాలి. ఇలా నూనెలో వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు కూడా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని వంకాయల్ని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల పెద్ద వంకాయలు అంటే లావుగా ఉన్న వంకాయలు తీసుకున్నా కానీ చక్కగా లోపలంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోతుంది. వంకాయలు మగ్గినాయో లేదో ఒకసారి ఒక వంకాయని తీసుకుని ఇలా మధ్యలో చెక్ చేసుకుంటే గరిటతో ఇలా కలిపామనుకోండి, మనకి సాఫ్ట్గా ఉందా లేదో తెలిసిపోతుంది. చెక్ చేసుకునేటప్పుడు బాగా పెద్దగా ఉన్న వంకాయని చూసారనుకోండి, అప్పుడు పెద్దది వంకాయ మగ్గిపోయింది అంటే చిన్నవి కూడా మగ్గిపోతాయి కదా. ఇలా మగ్గిపోయిన వంకాయల్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నూనెలోకి ఒక ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కలిపి ముద్దలాగా చేసుకున్న ఆ ముద్దను వేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేసుకోకూడదండి, కచ్చపచ్చగా ఉండాలి. ఇప్పుడు ఈ నూనెలో వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయ మగ్గిన తర్వాత మూత తీసేసుకుని నూనె సపరేట్ అయ్యేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నూనె సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారము, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం తగ్గించి వేస్తున్నానండి. తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారము, ఉప్పు అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఏ కూర అయినా కానీ ఇలా ఉల్లిపాయ నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, నూనె సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న నూనె వంకాయలు ఉన్నాయి కదా, నూనెలో వేయించుకున్నాము, ఆ వంకాయలని వేసేసుకుని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముద్ద కొంచెం ఈ వంకాయ గుత్తుల్లోకి వెళ్ళేలాగా గరిటతో పెట్టుకోవాలి. మళ్ళీ బయటికి తీసి అవేమీ అవసరం లేదండి. మనం కొంచెం నీళ్లు వేసి కూడా ఉడికిస్తాం కాబట్టి ఈ కారం అదంతా కూడా ఆ టేస్ట్ అంతా కూడా వంకాయలోకి బాగానే వెళ్తుంది. గరిటతో కలిపేటప్పుడు కూడా ఎక్కువ మిక్స్ చేసేద్దండి, గుత్తులు విడిపోయినట్టుగా అయిపోతాయి. సాఫ్ట్గా ఉడికింది కదా, అందుకని విడిపోతాయి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న గ్లాసుడు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు వేసి ఉడికించుకోవడం వల్ల లోపల ఆ కారము, ఉప్పు అంతా కూడా బాగా పడుతుంది. నీళ్లు వేసిన తర్వాత మనకి ఇలా కొంచెం పల్చగా ఉంటుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకున్నప్పుడు వంకాయ ముక్కలు ఇంకా సాఫ్ట్గా అవుతాయి. మూత తీసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కొంచెం ఈ గ్రేవీని చిక్కబడనివ్వాలి. చిక్కబడిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలండి. మనం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాం కదా, సరిపోలేదు. ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కలిసేలాగా కొంచెం బాగా కలుపుకోవాలి. గరిటతో కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి, ముక్కలు విడిపోకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ చిక్కబడి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడిపోయిందండి. చూసారు కదా, వంకాయ కూర రెడీ అయిపోయింది. మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా నూనె వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.